వారు యెరూషలేముకు వెళుతూ బేత్పగేకు సమీపించగానే యేసయ్య తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదురుగా ఉన్న ఈ గ్రామంలోకి వెళ్ళి, బేత్పగేలోకి వెళ్ళి, కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనపడతాయి, వాటిని విడిపించి వాటి కట్లను విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవరైనా ఈ గాడిదలను ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి అనగానే వారు ఆ విధంగానే వెళ్ళారంట. వెళ్ళి ఆ గాడిదలను విప్పి యేసయ్య దగ్గరకు తోలుకొని వచ్చారు. యేసయ్య దగ్గరకు తోలుకొచ్చిన తర్వాత ఆ గాడిద పిల్ల మీద ఒక వస్త్రం వేసి యేసయ్యని దాని మీద కూర్చోబెట్టారు. యేసయ్య ఇప్పుడు ఆ గాడిద మీద కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య గాడిద మీద కూర్చున్నారో అప్పుడు ప్రారంభమైంది ఆయన ప్రయాణం. ఎక్కడికంటే యెరూషలేము వైపుగా. ఈ యేసయ్య గాడిద మీద అలా ప్రయాణం ప్రారంభించగానే అందరూ కూడా తమ తమ వస్త్రాలు తెచ్చి ఆ గాడిద ఏ ప్రాంతం ఎలా అయితే నడుస్తుందో ఆ మార్గం అంతటగా వస్త్రాలు పరిచారంట. కొంతమంది చెట్ల కొమ్మలు నరికి తెచ్చి వస్త్రాలను పరిచారంట. అలా యెరూషలేము వరకు అలాగా అందరూ కూడా జయోత్సాహంతో, గొప్ప ఊరేగింపుగా, గొప్ప ఉత్సాహం, గొప్ప సందడిగా యేసయ్య ప్రయాణం వెళ్తున్నారు. ఆయన గాడిద మీద అలా వెళుతుంటే, ప్రజలు అలా పరుస్తుంటే, చుట్టూన్న ప్రజలేమో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమంటూ కేకలు వేసుకుంటూ యేసయ్యని తీసుకెళ్తున్నారంట. అలా యేసయ్యని తీసుకెళ్తూ యేసయ్యను యెరూషలేము వరకు యేసయ్య ఆ విధంగా యెరూషలేములో అడుగు పెట్టడం జరిగింది. బేత్పగే ప్రాంతంకి వచ్చేసరికి ఆగి, నాకు గాడిద కావాలి అని అడుగుతున్నారు. గాడిద మీద నేను ఎక్కి కూర్చుని వెళ్ళాలి అని ఆశపడుతున్నాను అని అంటున్నారు. మీరు గమనిస్తే యేసయ్య కోరితే గుర్రం తీసుకురావచ్చు, యేసయ్య కోరితే మరి ఏనుగుని తీసుకురావచ్చు, యేసయ్య కోరితే రథం తీసుకురావచ్చు. కానీ యేసు ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే గాడిదనే తీసుకురమంటున్నారు. ఏ పశువు గురించి చెప్పలా, గాడిదే కావాలంట. ఎందుకు గాడిదనే కోరుకున్నారు అని ఆలోచన చేస్తే దానికి కూడా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. గాడిదని ఎందుకు కోరుకున్నారంటే, మొదటి విషయం ఏంటంటే ప్రవచనాల్ని నెరవేర్చడం కోసం, ముందుగా ప్రవచించబడింది నెరవేర్చడం కోసం యేసు ప్రభువారు గాడిదను కోరుకున్నారు. ముందుగా ఏం ప్రవచించబడింది అంటే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే ముందుగా ప్రవచించిన దాన్ని, ఆ ప్రవచనాలు నెరవేర్పుగా యేసు ప్రభువారు గాడిదను కోరుకున్నారు. గాడిద ఎవరికి సూచనగా ఉందంటే పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి సూచనగా ఉంది. గాడిదకు మనిషికి కొన్ని సూచనలు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గాడిదని ఎలాగైతే యేసయ్య కోరుకుని దాని కట్లను తెంచి దాన్ని విడిపించి ఎలాగైతే యెరూషలేముకి తీసుకుని వెళ్ళారో, అలాగే పాపంలో ఉన్న ప్రతి ఒక్కరిని, పాపం చేత కట్టబడిన ప్రతి వారిని విడిపించి వారితో ఉండి వారిని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లాలన్నదే ప్రభు యొక్క ఆశ. అందుకోసమే ప్రభు ఈ లోకానికి వచ్చారు. గాడిద మనిషికి సూచనగా ఉంది ఇక్కడ. ఎందుకంటే గాడిద ఎలాంటిదంటే, అది గాడిద అపవిత్రమైన జంతువు. ఎందుకంటే దేవుని సంధికి తీసుకుని రాబడడానికి దానికి అర్హత లేదు. అందుకనే పాత నిబంధన కాలంలో గాడిదను అపవిత్రమైన జంతువు కాబట్టే దేవుడు ఏమన్నారంటే, పశువుల్లో పుట్టిన ప్రతి తొలిచూలు పశువు నాదే, దాన్ని నా దగ్గర తీసుకుని రావాలి. కానీ గాడిద తొలిచూలు పిల్ల నాకొద్దు. గాడిద తొలిచూలు పిల్లను తీసుకుని రాకుండా దానికి బదులుగా మరి గొర్రె పిల్లను తీసుకురండి. ఒకవేళ మీరు గాడిద తొలిచూలు పిల్లకు బదులుగా గొర్రె పిల్లను ఇయ్యని ఎడల ఈ గాడిద తొలిచూలు పిల్ల యొక్క మెడను విరగదీయవలెను అని రాయబడింది. అంటే అసలు అది దేవుని సన్నిధికి తీసుకుని రావడానికి కూడా అర్హత లేదనమాట. దాన్ని బట్టి అంటే దేవుని సన్నిధికి రావడానికి కూడా గాడిదకు అర్హత లేదు. ఇది అపవిత్రమైన జంతువు కాబట్టి. ఈరోజు మనిషి కూడా అలాంటి వాడే కదా, అపవిత్రమైన జీవితం. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరం అపవిత్రమే గాడిదలాగా. ఇలాగే గాడిద ఎలాంటి అపవిత్రమైన జంతువు, మనిషి కూడా పుట్టింది మొదలుకొని అంత అపవిత్రత. అంతేకాదు గాడిద ఎలాంటిదంటే, గాడిద ఎప్పుడు కూడా అరణ్యంలో తిరగడానికి ఇష్టపడేది. గాడిద ఎప్పుడు అరణ్యంలో ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే మనిషి కూడా ఎప్పుడు కూడా ఎలాంటి వాడంటే, ఎప్పుడు కూడా లోక సంబంధం ఆశలో తిరగడానికి ఇష్టపడేవాడు మానవుడు. గాడిద ఎలాంటిదంటే మొండిది, మాట వినది. అలాగే మనిషి కూడా మొండిగా ప్రవర్తిస్తూ దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. గాడిద ఎలాంటిదంటే ఎప్పుడు కూడా గాడిద యొక్క పని ఏంటంటే ఎప్పుడు బరువు మోయటం, అవునా కదా? గాడిద యొక్క పని ఏంటంటే బరువు మోయటం. అలాగే మనిషి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక పాపం అనే బరువును మోస్తూనే జీవిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ గాడిద మానవునికి సూచనగా ఉంది. పాపముతో కట్టబడి పాప భారాన్ని మోస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఒక మానవునికి సూచనగా ఉంది. ఆ మానవుడిని పరలోకానికి ఎలా చేర్చాలో ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం
ప్రభు ఏం చేస్తున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ పాపాలకు కట్టబడిన మానవుణ్ణి తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళాలని యేసయ్య ఆశ. అందుకని ఆయన మనల్ని అందరినీ కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ గాడిదని చూస్తే ఇది యెరూషలేముకి దగ్గరలోనే ఉంది, కానీ కట్టబడి ఉన్న కారణంగా అది యెరూషలేముకి వెళ్ళడానికి దానికి అవకాశమో లేదు. యెరూషలేం అంటే ఏంటో చెప్పుకున్నాం, అంటే పరలోకానికి సూచన. ఈ గాడిద మానవుడికి సూచన. అంటే లోకములో పాపంలో కట్టబడిన వాడిని విడిపించి యెరూషలేం కనుక పరలోకానికి చేర్చడానికి యేసయ్య మనుషుల్ని కోరుకున్నారు, మనల్ని కోరుకున్నారు. అలాగే ఈ గాడిద కట్టబడి ఉంది మొదట. ఇది యెరూషలేముకు దగ్గరలో ఉంది, కానీ ఈ గాడిద యెరూషలేములో ప్రవేశించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కట్టబడింది కాబట్టి. దీనికోసం అది కట్టబడింది కాబట్టి ఈ గాడిద యెరూషలేములో అడుగుపెట్టే అర్హత లేదా పరిస్థితి దానికి లేదు. ఈరోజు చాలామంది దేవుని రాజ్యానికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు ఏదో ఒక పాపంలో కట్టబడి ఉండటమే. పాపము చేత కట్టబడి ఉండటం ద్వారా చాలామంది ఏం చేయలేకపోతున్నారంటే దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేని పరిస్థితి. దేవుని రాజ్యానికి చేరలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదే. చాలామంది పాపము చేత కట్టబడుతున్నారు, పాపపు కట్లు చేత కట్టబడుతున్నారు. అందుకని సామెతల గ్రంథం ఒకసారి మనం చూసినట్లయితే సామెతలు 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. దుష్టుని దోషములు వాణ్ణి చిక్కులు పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. పాప పాశముల వలన బంధింపబడును. పాపము అనే పాశము అంట. పాశం అంటే త్రాడు. అంటే పాపం అనే తాడు చేత దుష్టుడు ఏం చేయబడతాడంట? బంధించబడతాడు, కట్టబడతాడు, బంధించబడతాడు. ఈరోజు చాలామంది పాపం అనే త్రాళ్ళ చేత బంధించబడుతున్నారు, కట్టబడుతున్నారు. ఈ పాపములో బంధించబడినప్పుడు వాడు ఆశ అయితే ఉండొచ్చు దేవుని రాజ్యానికి వెళ్ళాలని, కానీ వెళ్ళగలడా? పాపంతో బంధించబడినప్పుడు ఎవరో కూడా దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేరు. దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే ఈ పాపాల నుంచి విడుదల పొందితే కానీ, ఈ పాపపు కట్లు తెంచబడితే కానీ అతనికి దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆ స్థితి అతనికి కలగదు. కాబట్టి ఆలోచించండి, పాపంలో కట్టబడినంత వరకు మనం దేవుని రాజ్యానికి దూరంగానే ఉంటాం తప్ప దేవుని రాజ్యానికి సమీపస్తులము కాలేం. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఈ కట్లు తెంచబడాలి. చాలామంది ఈ పాపపు కట్ల చేత కట్టబడుతున్నారు. అందుకని వాక్యం కూడా అంటుంది, నీ పాపము నిన్ను పట్టుకొనునని. ఒక పాపము ఒక తాడులాగా నిన్ను కట్టి నిన్ను బంధిస్తుంది. పాపం చేయవాడు పాపమునకు దాసుడు అని వాక్యం అంటుంది. పాపము ఎలాంటి వాడుగా పాపం చేస్తే ఈ పాపం ఎలా ఉంటుందంటే మనకు యజమానిగా మారి, యజమాని ఏం చేస్తాడు? దాసుని ఎలాగైతే తన ఇష్టానుసారం నడిపిస్తాడో ఇప్పుడు పాపం కూడా యజమానిగా మారి మనిషిని అలాగా నడిపిస్తూ ఉంటుంది. చూడండి, పాపము అనేది ఒక కట్టు లాంటిది. పాపపు కట్లు తెంచుకోవటం మనిషి యొక్క బలానికి సాధ్యము కాదు. మనిషి తన జ్ఞానం ద్వారా కావచ్చు, ధనం ద్వారా కావచ్చు, అధికారం ద్వారా కావచ్చు, ఈ పాపపు కట్లను తెంచడం అతనికి సాధ్యము కాదు. ఈరోజు చాలామంది కట్ల చేత పట్టించబడుతున్నారు. వ్యభిచారం అనే కట్లు, అబద్ధములనే కట్లు, మోసం అనే కట్లు, నరహత్య అనే పాపపు కట్ల చేత, అసూయ అనే ఈ పాపపు కట్ల చేత, గర్వం అనే పాపపు కట్ల చేత, విగ్రహారాధన అనే పాపపు కట్ల చేత, ప్రతిదీ మనం ఏదైతే దేవుని వ్యతిరేకంగా చేస్తున్నామో మనకి ఒక త్రాడు లాంటిది. అదొక పాపపు కట్టు లాంటిది. అది మనల్ని కట్టి బంధించిందంటే వదిలిపించుకోవటం మన వల్ల, మనకు శక్తికి సామర్థ్యానికి సరిపోయేది మన వల్ల కానే కాదు అది. ఈరోజు సాతాను అనేకుల్ని బంధించేస్తున్నాడు. ఎలాగంటే అనేక రకాలైన పాపాలని ఎర్ర చూపించి ఏదో ఒక పాపంలో పెట్టి కట్టేస్తున్నాడు. అంతే. ఒకసారి కట్టేసిన తర్వాత ఇక తన శక్తి చేత విడిపించుకోవటం ఎవరికి సాధ్యమో కాదు. ఒక వ్యక్తి ఒక పాపానికి అలవాటు పడ్డాడంటే తనకు తానుగా బయటపడడం సాధ్యమో కాదు. ఒక వ్యక్తి ఒక త్రాగుడుకో లేదా ఒక సిగరెట్కో లేకపోతే ఒక పరిస్థితికో, ఏదో ఒక వ్యభిచారానికో లేకపోతే ఒక దొంగతనానికో, ఒక మోసకరమైన జీవితానికో మరి దేనికి అలవాటు పడ్డాడంటే ఇక పూర్తిగా అతడు బందీ అయిపోతాడు తప్ప దాంట్లో నుంచి తనంతట తాను బయటకు రావటం సాధ్యం కాదు. పాపం అనేది ఊబి లాంటిది. వెళ్ళటానికి బాగానే ఉంటుంది కానీ రావటానికి సాధ్యమో అవదు. చెడు అలవాట్లు కూడా అంతే, ఊబి లాంటివి. ఈ పాపం ఊబి లాంటిది. వెళ్ళటానికి వెళ్ళిపోవచ్చు కదా ఊబిలోకి ఈజీగా, ఉండరు కదా. వెళ్ళటానికి అది బాగా ఈజీగా వెళ్ళవచ్చు, కానీ బయటపడడం సాధ్యం కాదు. అది చాలా కష్టం, చాలా కష్టం. కాబట్టి పాపం అనేది ఒక ఊబి. కాబట్టి ఈ పాపం అనేది ఒక కట్టు లాంటిది, బలమైన ఒక త్రాడు లాంటిది. అది దాని ద్వారా బంధించబడ్డామంటే విడుదల పొందటం మన వల్ల కానే కాదు. ఒకవేళ మనం పాపంలో బంధించబడితే కనుక మనం ఇంకా దేవుని రాజ్యానికి దూరంగానే ఉండిపోతాం. సంసోను కూడా అంతేనండి. సంసోను కూడా పాపం చేత కట్టబడ్డాడు కాబట్టి అతని జీవితాలు అన్ని నష్టాలే. అతను ఎప్పుడైతే ఆ పాపం చేత కట్టబడ్డాడో అతని జీవితం అంతా అతి చుట్టూరే తిరుగుతుంది తప్ప దేవుని పని కోసం అతను తిరగల. ఒక వ్యక్తి పాపంలో కట్టబడితే ఇక అతని జీవితం అంతా కూడా అదే ఆలోచన, అదే వ్యసనం, అదే తలంపులు, అదే పరిస్థితి తప్ప ఇంకొక ఆలోచన ఉండదు.
దయచేసి ఇక్కడ కూర్చున్న మనం ఏ పాపంలో కట్టబడ్డామో ఆ కట్ల నుంచి ఈరోజు దేవుడు మనల్ని విడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఎటువంటి పాపం అనే కట్ల చేత బంధించబడి ఉన్నా ఆ కట్లను తెంచగలిగిన వాడు యేసయ్య మాత్రమే. ఆయన రక్తం మాత్రమే. ఆ రక్తమే ఈ కట్లను పలచన చేస్తుంది, తెంచగలుగుతుంది. లేకపోతే ఈ కట్ల నుంచి మనల్ని విడిపించగలుగుతుంది తప్ప మరి ఇంక ఏం చేసినా ఈ పాపపు కట్లను తెంచుకోవటం సాధ్యమో కాదు. పాపపు కట్లు తెంచడం సాధ్యం కాదు. మన అంతటా మనంగా మన పాప భారాన్ని మనం తగ్గించుకోలేం. మనం తెంచలేం ఆ కట్లని. మన శక్తికి సామర్థ్యానికి సరిపోయేది కాదు. పాపం చాలా బలమైంది. సాతాను మనల్ని పెడుతున్న ఆ పాప కట్లు చాలా బలమైనవి. మనంగా ఆ పాపల నుంచి బయట పడలేము. యేసయ్య రక్తమే మనకు విడుదల. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము ద్వారానే మనకు విడుదల. యేసయ్య రక్తం ద్వారానే మనకి క్షేమము తప్ప ఆ విడుదల పొందాలంటే మన దేని ద్వారా మనం పొందలేం. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న మనకి విడుదల ఇచ్చేవాడు యేసయ్య ఉన్నాడు. ఆయన రక్తం మన కోసం ఉంది. ఇంకా నువ్వు పరలోకానికి దూరంగా పాపంలో కట్టబడటం నీకు మేలా? యేసయ్య నా కట్లను తెంచు, నేను కూడా నీతో పాటు నీ రాజ్యానికి రావాలని ఆశపడుతున్నాను అంటాం మేలంటారు. ఆలోచన చేసుకోండి ఈరోజు. ఇంకా నీ పాపంలో కట్టబడి కనుక నువ్వు ఉంటే, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకుని, లేకపోతే నేను మందిరానికి వెళ్తున్నాను అని చెప్పి నువ్వు ఇంకా పాపం చేస్తే నువ్వు కట్టబడి దూరంగానే ఉండిపోతావు దేవుని రాజ్యానికి తప్ప నువ్వు దేవుని రాజ్యానికి సమీపించలేము. దేవుని రాజ్యానికి, దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేం. కాబట్టి ఆలోచన చేసుకుందాం. ఈరోజు ఏ కట్లు అయితే మనల్ని బంధించాయో ఆ కట్లను యేసయ్య ఈరోజు నా కట్లను తెంచు అని మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య మన కట్లను తెంచేవాడు. మనం ఏ పాపంలో ఉన్నామో ఆ పాపల నుంచి మనం బయటికి తీసుకుని వచ్చి తన రాజ్య వారసులుగా ఆయన మనం చేసేవాడు. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తన రాజ్య వారసులుగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. సాతాను అధికారం నుంచి, అపవాది అధికారం నుంచి, ఈ పాప బంధకాల నుంచి ఆయన మనకు విడుదలిచ్చే దేవుడు. పాపం పోవాలంటే యేసయ్య తప్ప, యేసయ్య రక్తం ద్వారా తప్ప మరి దేని ద్వారా సాధ్యమో కాదు. నిన్ను దేవుని రాజ్యానికి దూరంగా కట్టిన ఆ పాపపు కట్లు నువ్వు ఎప్పుడు తెగిపోతాయి? నదిలో వెళ్ళి ములితే తెగవు, పుణ్యకార్యాలు చేస్తే తెగవు, మరి ఇంకేం చేసినా తెగవు. యేసు రక్తం నీ మీద ఉన్నప్పుడే అప్పుడే ఆ కట్లు తెగుతాయి. దేవునికి స్తోత్రం. ఆ నీ జీవితం నూతన పరచబడుతుంది. కాబట్టి ఈ గాడిదకు విడుదల లేదు, కానీ యేసయ్య ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే ఆజ్ఞాపించారో దానికి విడుదల, యేసులోని విడుదల ఉందండి. కాబట్టి మీరు ఎటువంటి, ఒకవేళ పాపమే కాదండి, ఒకవేళ ఎటువంటి అనారోగ్యమనే కట్ల చేత ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి అప్పుల బాధలనే కట్ల చేత ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి మానసిక వేదనని కట్ల చేత ఉన్నప్పటికీ కూడా, మరి ఇంకెటువంటి సమస్యలని కట్ల చేత ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నా కట్లను తెంచు, ఈ అనారోగ్యమైన కట్లు తెంచు, లేకపోతే ఈ బలహీనత కట్లు తెంచు, ఈ అప్పులు అనే కట్లు తెంచు, లేకపోతే ఈ రోగం అనే కట్లు తెంచు, ఇలాంటి సమస్యలనే కట్లు తెంచు అని, అది ఏ కట్లైనా నిన్ను ఏది బంధించినా విడుదల మాత్రం యేసులోనే ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా నువ్వు బంధించబడినా, అది పాపం ద్వారా, అనారోగ్యం ద్వారా, మరి ఏ బంధకాల్లో నువ్వు బంధించబడినా విడుదల మాత్రం యేసయ్యే. ఎందుకంటే యేసు రక్షకుడు. ఆయన మాత్రమే విడుదల ఇచ్చేవాడు. ఆయన ద్వారా విడుదల ఉంది. కాబట్టి ప్రార్థించండి, తప్పక విడుదల ఇస్తాడు. మరణ పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు. అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన విడిపిస్తాడు. ప్రతి కట్లు, అపవాది నిన్ను ఎలా బంధించాడో ఆ ప్రతి కట్లను ఆయన తెంచగలడు. అది ఆయనకి మాత్రమే సాధ్యమైన సర్వశక్తి గల దేవుడు. ప్రతి కట్లను తెంచేవాడు, ప్రతి బంధకాల నుంచి విడిపించేవాడు, బంధించబడిన వారిని విడిపించే దేవుడు ఆయన. గాడిద ఎప్పుడైతే విడుదల పొందిందో, ఇప్పుడు చూడండి, ఈ గాడిదను ఎప్పుడనకంట శిష్యులు వెళ్తే కొంతమంది అంటున్నారు, గాడిదను ఎందుకు ఇప్పుతున్నారు, ఈ గాడిదలతో మీకేంటి పని, గాడిదలు ఎందుకు ఇప్పుతున్నారు అంటే వాళ్ళు అన్నారు, ఇవి ప్రభునకు కావాల్సినవి. మీరు గమనించండి, మన కట్లను యేసయ్య విప్పాలని ఆశపడుతున్నప్పుడు సాతాను ఎలాగోలా అడ్డుకునే ప్రయత్నము చేస్తాడు. యేసయ్య విప్పుదాలని పంపిస్తే కొంతమంది ఏం చేస్తున్నారు, అడ్డుకుంటారండి. యేసయ్య మన కట్లను విప్పాలని చూస్తే కొంతమంది అడ్డుకుంటారు. సాతాను సంబంధులు. సాతాను ఏం చేస్తాడంటే ఎలాగైనా మన కట్ల నుంచి బయట పడకూడదని అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సెర్గీ పౌలు అనే ఒక వ్యక్తి, దైవజనుడైన పౌలు బర్నబాల ద్వారా వాక్యం వినాలనుకున్నప్పుడు మరి బర్యేసు లేదా ఎలుమా అనే ఒక వ్యక్తి అడ్డుపట్టాడంట. వాక్యాన్ని వాళ్ళు విననివ్వకుండా చేయాలని, ఎలాగైనా అడ్డుపడాలని ప్రయత్నం చేశాడంట. అలాగే సాతాను కూడా మన కట్లలోంచి మనం బయటపడడం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఎలాగోలాగా అడ్డుకుంటాడు, అడ్డు పెడతాడు, విప్పనివ్వకుండా చేస్తాడు, అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నువ్వు మందిరానికి వస్తాను అనుకోండి, నేను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. నువ్వు దేవుని కొరకు ఏదైనా కానుక వాళ్ళు, లేదా దేవుని పనిలో ఏదైనా మందిరంలో ఏదైనా పరిచయం చేయాలనుకోండి, అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. దేవుళ్ళు నువ్వు కొనసాలను ఆశపడుతున్నావా, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యం చదవాలనుకుంటున్నావా, అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రార్థన చేయాలనుకుంటున్నావా, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావా, దానికి అడ్డుపడతాడు. యథార్థంగా బ్రతకాలనుకుంటున్నావా, దానికి అడ్డుపడతాడు. ప్రతి దానికి అడ్డుపడతాడు సాతాను. వాడు అడ్డుపడినంత మాత్రాన ఆగిపోయే వారంగా మనం ఉండకూడదు.
ప్రార్థన చేయడానికి ఆటంకాలు పెడుతుంటాడు, ఏదో ఒక రూపంలో ఆటంకాలు పెడుతుంటాడు, ఏదో పని రూపంలోనో, వారి రూపంలో, మనుషుల రూపంలో, ఏదో ఒక రూపంలో అడ్డుపడుతుంటాడు. అలా అని చెప్పి మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి కొంతమందిని అడ్డుపెట్టగానే ప్రార్థన విషయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, ఉన్నట్టు మనం ప్రార్థన చేద్దాము, ఎప్పుడైనా ప్రార్థన చేద్దాం అనుకుంటే అప్పుడే కరెక్ట్గా ఎవరో ఒకరు వస్తారు. అప్పుడు ఏదో ఒక పని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాతాను మనం ప్రార్థన చేయకుండా ఏదో ఒక రూపంలో అడ్డుపడే ప్రయత్నం చేస్తాం. అంటే వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే లేచి వెళ్ళిపోయి ఇక ఆ ఫోన్లు, కొంతమందికి అప్పుడే మోకరిద్దాం అనుకునేసరికి ఫోన్ వస్తే ఏం చేస్తారంటే లేచి వెళ్ళిపోయి ఇంక ఫోను మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏదో ఒక విధంగా అడ్డుపడతాడనమాట. అడ్డుపడినప్పుడు అంత మాత్రం మనం ఏం చేయకూడదు, దేవుని యొక్క సన్నిధిలో మనం చేయాల్సిన ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదు. వాక్యం చదువుదాం అనుకుని లేకపోతే ఏదో ఒక అడ్డు అడుతుంటుంది. అప్పుడు మనం వాక్యాన్ని అక్కడ, బైబిల్ని అక్కడ పట్టేసి మన పని మనం చూసుకుంటాం. అలా అడ్డుపడే ప్రయత్నం చేస్తుంటాం. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే అడ్డులు ఎన్ని వచ్చినా వాక్యాన్ని మనం చదవాలి, అడ్డులు ఎన్ని వచ్చినా ప్రార్థన చేయాలి. మందిరానికి వెళ్తాను అనుకోండి, అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, అవసరమైతే కొంతమందిని ప్రేరేపిస్తాడు. మందిరానికి వెళ్తాను అనుకోండి, మనోళ్ళే అంటారు కొంతమంది, ఈయన పనా పాట అత్వాన ప్రార్థనకి వెళ్ళిపోతుంది అంటారు. అవునా కదా? అంటే ఎవరు అడ్డుకుంటున్నారు అంటే వారి ద్వారా సాతాను మాట్లాడించే ప్రయత్నము చేస్తున్నాడు. ఏం పనేమో నీకు, ఆ ప్రతిరోజు శుక్రవారం, శనివారం, బుధవారం అంటే అన్ని ప్రార్థనకి వెళ్ళిపోతానంటే ఇక పని పాట ఏం లేదు వీళ్ళకి అని మనోళ్ళు మళ్ళా మందిరానికి వచ్చేవాళ్ళే అంటూ ఉంటారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా సాతాను యొక్క ప్లానే. నువ్వు దేవుని పరిచయం చేయాలనుకుంటున్నావు అనుకో, దానికి కూడా అడ్డుపడతాడు. మందిరంలో పరిచయం మనం చేసేదంటే వాళ్ళు చేస్తారు, మనం ఇచ్చేదేంటి వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారని ప్రతిసారి ఏదో ఒక విధంగా సాతాను ఏం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నము చేస్తాడు. ఆటంకం కలిగించడం సాతాను పని. ఇక్కడ కూడా అలాగే జరిగింది. గాడిదను విప్పుతుంటే, ఎందుకు విప్పుతున్నారు గాడిదను? విప్పకండి గాడిదనే. ఈ గాడిదలతో మీకేంటి పని అంటే వాళ్ళు అన్నారు, ఇది ప్రభువుకే కావాలంటే నోరు మూసుకొని కూర్చున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, సాతాను అడ్డుపడతాడు. నువ్వు ప్రభువుకు లోబడి జీవిస్తే ఆడి తర్వాత నువ్వు మాట్లాడే మాట్లాడు నోరు మూసుకుంటాడు, ఇంక నేను మళ్ళీ నీ జోలికి రాడు. కానీ వాడు ఆటంకాలు పెడుతున్నప్పుడు నువ్వు ఆగిపోతూ ఉంటే చక్కగా నేను ప్రతి విషయంలో ఆటంకపరుస్తూనే ఉంటాడు. దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆటంకాలు సాతాను తప్పకుండా పెడతాడు. మందిరానికి వచ్చేటప్పుడైనా, కానుక ఇచ్చేటప్పుడైనా, ప్రార్థించేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడైనా ఆటంకాలు తప్పకుండా వస్తాయి. రావని మాత్రం అనుకోవద్దు. ఇదంతా ఈ ఆటంకం వచ్చిందంటే గుర్తుపెట్టుకుంటే అది సాతాను దగ్గర నుంచే వచ్చిందని. కాబట్టి సాతాను ఆటంకం పెడుతున్నంత మాత్రాన నువ్వు ప్రార్థనకు ఇవ్వాల్సిన విలువ, వాక్యానికి ఇవ్వాల్సిన విలువ, మందిరానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా నువ్వు కనుక దాటివేస్తే అది నీకు ఎంత మాత్రం క్షేమం కాదని గుర్తుపెట్టుకొని ఆటంకాలని అధిగమించి నువ్వు ప్రార్థించాలి, ఆటంకాలు అధిగమించి వాక్యం చదవాలి, ఆటంకాలు అధిగమించి మందిరానికి రావాలి, ఆటంకాలు అధిగమించి పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోసేపు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడిచ్చే ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ దేవుడి వాగ్దానం స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు సాతాను అడ్డుపడే ప్రయత్నం చేశాడు. పోతీఫర్ భార్యని పంపించాడు. ఆమె ద్వారా అతని పవిత్ర జీవితానికి అడ్డు వేయాలనుకున్నాడు. ఆమె ద్వారా అతని పవిత్ర జీవితాన్ని పాడు చేయాలి, అడ్డు వేయాలనుకున్నాడు. కానీ పోతీఫర్ భార్య యొక్క ద్వారా కలిగిన ఈ ఆటంకాన్ని అధిగమించాడు కాబట్టి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఆటంకం వచ్చింది యోసేపు జీవితంలో, పవిత్ర జీవితానికి ఆటంకం వచ్చింది. కానీ ఆగిపోయాడు. ఆటంకం వచ్చిందని అక్కడ ఆగిపోలే. ఈ ఆటంకాన్ని పక్కకు దోసి మళ్ళా తన పరిశుద్ధ జీవితం వైపు వెళ్ళిపోయాడు. దానియేలుకి ప్రార్థన చేయకుండా ఆటంకం వచ్చింది. నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళేది. 4 రోజుల పాటు మన రాజ్యంలో ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ప్రార్థన చేస్తే మొరపెట్టుకుంటే రాజుగారికి మొరపెట్టాలి తప్ప, ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే వాడిని సింహాల బోన్లో వేస్తామని ఈ దానియేలుకు విరుద్ధంగా కొంతమంది శాసనాన్ని పుట్టిస్తే దానియేలుకి ఆటంకం వచ్చింది. ఇప్పుడు ఏం ఆటంకమో తెలుసా? ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తారు అని ఒక పెద్ద ఆటంకం అతను ముందున్నప్పుడు ఆటంకం వచ్చిందని ఆగిపోయాడా? ఆటంకాన్ని పక్కన తోసి ప్రార్థన చేసేస్తున్నాడు. ఆటంకాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆటంకం వచ్చి ఆగిపోకుండా ప్రార్థన చేస్తున్నాడు. దాని ఫలితంగా దానియేలు యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దానియేలు ఎలాగైతే ప్రార్థన చేయాలన్నప్పుడు ఆగిపోలేదో, ప్రార్థనకు ఆటంకం వచ్చినప్పుడు ప్రార్థన మానకుండా ఆటంకాన్ని దాటి ఎలాగ వెళ్ళాడో, యోసేపు పరిశుద్ధ జీవితానికి ఆటంకం వచ్చినప్పుడు ఆ ఆటంకాన్ని పక్కన పెట్టి పరిశుద్ధ జీవితం కోసం ఎలాగే జీవించాడో, మనం కూడా ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురొచ్చినప్పుడు ఆగిపోకూడదు. మందిరానికి ఆటంకం వస్తుంది, మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకాలు ఎదురవుతాయి. మళ్ళీ మన కుటుంబ సభ్యుల నుంచో, మన స్నేహితుల నుంచో, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచో మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆపాలని ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. నువ్వు మందిరానికి మాత్రం ఆగిపోవద్దు. దేవునికి స్తోత్రం. మందిరాన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఆటంకాలు ఎదురవుతాయి. నువ్వు మందిరము కోసం మందిరానికి ఆటంకం ఎదురైనప్పుడు మందిరాన్ని విడిచిపెట్టకుండా ఆటంకాలను పక్కన పెట్టి మందిరంలో దేవుని ఆరాధించడానికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తికి వస్తావో, దేవుడు ఏదైతే అడ్డుకుందో, ఎవరైతే అడ్డుకున్నారో వారే
మళ్ళీ నిన్ను గౌరవించే విధంగా, వారి నిన్ను గణపరిచే విధంగా, వారి నిన్ను మెచ్చుకునే విధంగా వారి ఎదుట నీ తలను దేవుడు పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆటంకాలు వచ్చినాయని దయచేసి ఎప్పుడు ఆగిపోద్దండి. చాలామందికి మందిరం విషయంలో ఆటంకం వస్తున్నప్పుడు కొంతమంది ఆగిపోతూ ఉండొచ్చు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రోత్సహించేది ఏంటంటే, ఆగిపోద్దు. ఆటంకం వచ్చిందని ఆగిపోద్దు. ఐథియోపియా దేశానికి చెందిన మంత్రి, నపుంసకుడైన మంత్రి దేవాలయానికి వెళ్ళాలనుకున్నాడు. అతనికి ఆటంకం ఏంటో తెలిసి ఇప్పుడు చాలా డిస్టెన్స్ దూరం కదా, చాలా దూరం, దాదాపు ఆయన ఒక 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఇంత దూరం ఉందని ఆగిపోయాడు. ఆటంకం ఉందని, ఇంత దూరం ప్రయాణం చేయాలి, నేను అలసిపోతానేమో, అదైపోద్ది ఏమదైపోద్దని తనకు ఎదురైన ఇంత దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఈ ఆటంకాన్ని పక్కన పెట్టి ఆసక్తిగా మందిరంకి వెళ్ళాడు. కాబట్టి వచ్చేటప్పుడు రక్షణతో ఇంటికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. చూసారా, మందిరం విషయంలో ఆటంకం ఎదురైంది ఆయనకు కూడా, కానీ ఆగిపోలేదు. కాబట్టి ఏ విషయంలోనైనా సాతాను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ మనం ఆగిపోకూడదని కూడా ప్రభుపేట మీకు మనవి చేస్తాను. ఏ విషయంలో ఆగిపోద్దు? ప్రభువుని మనం ఎప్పుడైతే పట్టుకుని ఉంటామో, ప్రభు యొక్క మార్గంలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, ఆగిపోకుండా ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకెళ్తామో, అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాం. ఒకవేళ అడ్డుకున్నారు కదా అని ఈ శిష్యులు ఆ గాడిదలను అక్కడే కట్టుదిలేస్తే వీటికి దర్శనం వెళ్తాయి. ఈ గాడిదలు వెళ్తాయంటారు చూడండి. అడ్డుకున్నారు కదా అని ఆ శిష్యులు అక్కడే ఆ గాడిదలు అలాగే కట్లు వదిలేసి వచ్చారనుకోండి, ఆ గాడిదలు అక్కడే ఉంటాయి. అవి యెరూషలేముకి వెళ్ళవు, యేసయ్య దగ్గరికి రావు, యేసయ్యను మోయలేవు, యేసయ్యతో ఇచ్చే ఘనత పొందలేవు. ఆటంకం వచ్చిందని ఆగిపోకుండా తీసుకొచ్చారు కాబట్టి ఆ గాడిదలకి ఘనత వచ్చింది. కాబట్టి ఆలోచించండి, ఆటంకపరుస్తాడు సాతాను, ఆయన అధిగమించి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఈ అడ్డుపడే వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఎందుకు గాడిదలు చెప్తున్నారంటే, ఈ గాడిదలు మా ప్రభువుకి కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలంటే ఈ గాడిదలు? అసలు ప్రభువు ఎక్కడా, ఈ గాడిదలు ఎక్కడ? చూడండి, ఈ అపవిత్రమైన జంతువులు ఇవి గాడిదలు. ఈ గాడిదలతో ఆ పరిశుద్ధునికి ప్రభువుకి పనేంటి ఆలోచించండి. అసలు ఈ పరిశుద్ధుడైన దేవుడు ఈ అపవిత్రమైన ఈ గాడిదలు ఎందుకు కోరుకున్నాడు? నిజంగా ఎంత కృప ఆలోచించండి. ఈ గాడిదలను విడిపించాలని, ఈ గాడిదల్ని తనతో పాటు యెరూషలేముకి తీసుకుని వెళ్ళాలని యేసయ్య ఈ అపవిత్రమైన ఈ గాడిదలను కోరుకున్నాడు. అదే ఆయన కృప. దేవునికి స్తోత్రం. ఆయన కృప అండి, అది ఆయన కనికరం. అది ఈ గాడిదలను ఎవరు కోరుకోరు? కట్టబడి మురికిలో ఉన్న ఈ గాడిదలు ఎవరు కోరుకున్నారని యేసయ్య కోరుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యం ఉంటుంది, ఇవి ప్రభువునకు కావలసినవి. ప్రభువు కోరుకుంటున్నాడు అంటే, నిజంగా ప్రభువు కోరుకున్నంత అర్హత వాటిలో ఉందా? ప్రభువు కోరుకున్నంత మంచి దాంట్లో గాడిదల్లో ఉందా అంటే, ఈ గాడిదలు వాక్య ప్రకారం చూసిన అపవిత్రమైన జంతువులు. ఈ అపవిత్రమైన జంతువుల్ని పరిశుద్ధుడైన ప్రభువు ఎందుకు కోరుకున్నారంటే, వీటిని కూడా తనలాగా మార్చి, వీటిని కూడా ఈ అపవిత్రత నుంచి విడిపించి తనతో పాటు పరలోకానికి లేదా యెరూషలేముకి చేర్చాలని యేసయ్య వాటిని కోరుకున్నారు. ఎప్పుడైతే యేసయ్య వాటిని కోరుకున్నారో జరిగింది ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ గాడిదలను విడిపించారో వాటినంట తీసుకుని వచ్చారంట. ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరకు తోలుకొని వచ్చారు. ఈ గాడిదలను విడిపించి యేసయ్య దగ్గరకు తోలుకొచ్చారు. ఇక్కడ ఎవరు వెళ్ళింది? ఎవరు? 2 శిష్యులు. అంటే ఎవరు వీళ్ళు? దేవుని సేవకులు. దేవుని సేవకులు చేసే పని ఏంటో తెలుసా? ఎవరెవరైతే ఏ ఏ పాపాల్లో కట్టబడి ఉన్నారో వారిని అందరిని విడిపించుకుంటూ తీసుకొచ్చి యేసయ్య దగ్గరికి పెట్టాలి. ఇదే సేవకుల యొక్క ఆశ. దేవుని స్తోత్రం. ఇదే సేవకుల యొక్క పని, ఇదే వారి కర్తవ్యం. ఇంక వేరే పని ఏంటో కాదు. ఎవరెవరైతే బంధించబడి ఉన్నారో వారిని విడిపించుకొని తీసుకొచ్చి యేసయ్య దగ్గర పెట్టాలి, యేసయ్య దగ్గరికి వారిని చేర్చాలి అన్నదే సేవకుని యొక్క ఆశ. అదే భారంతో సేవకులు పనిచేస్తూ ఉంటారు కనుక ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ గాడిదను తోలుకొని వచ్చి యేసయ్య దగ్గర పెట్టగానే మొట్టమొదట ఈ గాడిద మీదంట ఒక వస్త్రం వేశారంట. ఏం చేశారు? ఒక వస్త్రము వేశారు. ఈ వస్త్రం వేసిన తర్వాత యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నారు. యేసు ప్రభువారు కూర్చున్న తర్వాత దీని ప్రయాణము ప్రారంభమైంది. దీని ప్రయాణం వెళ్తుంటే దానికి కాలు కింద కూడా పెట్టకుండా చక్కని వస్త్రాల మీద నడుస్తుంది, చెట్ల కొమ్మల మీద నడుచుకుంటూ యెరూషలేముకి వెళ్ళింది. మొదట గమనించండి, అది ఎప్పుడైతే కట్లోంచి విడిపించబడిందో యేసు దగ్గరకు తోడుకొని వచ్చారు. తోడుకొని వచ్చిన తర్వాత దాని మీద ఒక వస్త్రాన్ని వేశారు. ఈ వస్త్రము దేనికి గుర్తుగా ఉందంటే రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం. ఈ వస్త్రము రక్షణ. యేసయ్య మన మీద ఉండాలి, మనతో ఉండాలి అంటే, మనలో ఆసీనుడై ఉండాలి అంటే మన మీద ముందుగా ఏం వేయబడాలంటే రక్షణ వస్త్రము వేయబడాలి. రక్షణ వస్త్రంతో మనం కప్పబడాలి, అలంకరించబడాలి. రక్షణ లేకుండా మనం పరలోకానికి చేరలేము. ఈ గాడిదలాగా రాలేదు. వచ్చిన తర్వాత ఈ గాడిద మీద వస్త్రం కూడా ఒకటే వేయటం కూడా జరిగింది. గాడిద మీద డైరెక్ట్గా కూర్చోలా. యేసయ్య వస్త్రం వేశాకే
ఆ గాడిద మీద కూర్చున్నారు యేసయ్య. అంటే దీనికి ఈ గాడిద మీద వేయబడిన ఆ వస్త్రం రక్షణకు సూచనగా ఉంది. ఈరోజు మురికి జీవితాన్ని జీవిస్తున్న మనందరి మీద ఏం కప్పబడాలంటే రక్షణ వస్త్రము కప్పబడాలి. రక్షణ వస్త్రం చేత మనం అలంకరించబడాలి. మనం మారు మనసు పొంది మన పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడాలి. అదే రక్షణ వస్త్రం. దేవుని స్తోత్రం. అలా రక్షణ వస్త్రం మనం ధరించకపోతే యేసయ్య మనతో ఎలా ఉంటాడు? ఎలా కూర్చోగలడు మన మీద? ఎలా ఉండగలడు మనతో ఆయన? రక్షణ వస్త్రం ధరిస్తేనే యేసయ్య మన మీద మనలో ఆసీనుడై ఉంటాడు. మనతో ఆయన ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడే మనం యెరూషలేముకి పరలోకానికి వెళ్ళగలం. కాబట్టి రక్షణ అనేది చాలా విలువైంది. ఒకవేళ ఇక్కడ కూర్చుని మీలో ఎవరైనా రక్షణ పొందకపోతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడండి. రక్షణ వస్త్రం నువ్వు ఏ రోజైతే ధరిస్తావో ఆ రోజు ప్రభు నీ మీద ఆసీనుడవుతారు. ప్రభు నీతో ఉండటానికి నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడతారు. కాబట్టి రక్షణకు ఇంకా ఒకవేళ దూరంగా ఉంటే ముందు ఆ కట్ల నుంచి బయటకు రండి. ఆ కట్లు తెంచివేయబడినట్లుగా ప్రభువుని వేడుకోండి, పశ్చాత్తాపడండి. ఆ తర్వాత రక్షణ వస్త్రాన్ని ధరించండి. రక్షణ అనేది చాలా విలువైందండి. రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు అని వాక్యం ఉంటుంది. నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు నరకాన్ని, అగ్నిగుండాన్ని తప్పించుకోలేం. ఇంత విలువైన రక్షణ నీ ముందు దేవుడు పెడుతుంటే ఈ విలువను గుర్తించలేకపోతున్నారు చాలామంది. రక్షణ యొక్క విలువను గుర్తించకుండా ఇంకా ఆ పాపపు కట్టులోనే ఉంటున్నారు. ఈ రోజైనా నువ్వు పశ్చాత్తాపడి నీ పాపను ఒప్పుకుంటే యేసు నీ కట్లు తెంచుతాడు. నీ కట్లు తెంచబడిన తర్వాత నువ్వు నమ్మి బాప్తిసం పొందితే నీకు రక్షణ వస్త్రాన్ని కూడా ధరింపజేస్తాడు. రక్షణ వస్త్రం ఉండాలి ఖచ్చితంగా. రక్షణ వస్త్రం లేకుండా దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టలేం. కాబట్టి రక్షించబడ్డానికి మంచి తీర్మానం చేసుకోండి. రాబోతుంది కాబట్టి ఎలాగే ఇష్టం కాబట్టి ఇప్పుడైనా ఒక మంచి తీర్మానం చేసుకుని రాబోచిన 3 దినాలైనా ప్రభు సందులో గడుపుచు మీ పాపంలో ఒప్పుకొనుచు పశ్చాత్తాపడి ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి మీరు సిద్ధపడాలని కూడా ఒకవేళ ఇంకా రక్షణ పొందడానికి వారికి నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే రక్షణ వస్త్రం ధరించారో యేసయ్య దాని మీద కూర్చోగానే ఇది నడుస్తుంటేనంట అందరూ వస్త్రాలు వేస్తున్నారంట. ఇంతవరకు దాని విలువ ఎలా ఉంటుందో తెలియదు, కానీ యేసయ్య కూర్చోగానే అమాంతం దానికి విలువ పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అవునా కదా? అమాంతం దానికి విలువ పెరిగింది. ఇంతవరకు ఎక్కడెక్కడ మురుకులో తిరిగింది, అరణ్యలో తిరిగింది, అక్కడెక్కడ తిరిగింది, ఏయో పనికిరాని అన్నీ మోసుకుంటూ తిరిగింది. కానీ యేసయ్యను మోస్తుంటే మాత్రం విలువ వచ్చింది. ఇంతకుముందు ఏం మోసిందో చాలా మోసుంటుంది కదా గాడిదంటే, చాలా బరువులు మోసుంటుంది. కానీ ఎవరిని మోసినా ఇంత విలువ దానికి ఎప్పుడు రాలా. ఎవరిని మోసినా ఏం మోసినా దానికి ఇంత గొప్ప ఘనత రాలా. కానీ యేసయ్యను మోసినప్పుడు దానికి ఎంతో ఘనత అండి, గౌరవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను మోసినప్పుడు దానికి ఎంత ఘనత. ఈరోజు మనం కూడా నువ్వు పాపాన్ని మోస్తే, లోకాన్ని మోస్తే, కొంతమంది ఎవరిని మోస్తున్నారంటే సినిమా హీరోలు మోస్తున్నారు, రాజకీయ నాయకులు మోస్తున్నారు, పార్టీలు మోస్తున్నారు. అటన్నిటిని కాదు మనం మోయాల్సిన. ముందు ఎవరిని మోయాలంటే యేసయ్యను మోయాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని మోస్తే ఘనత రాదు, యేసయ్యను మోస్తే ఘనత, యేసయ్యను మోస్తే గౌరవం, యేసయ్యను మోస్తే మన జీవితంలో గొప్ప ఆనందం, గొప్ప సంతృప్తి, ఒక నూతనమైన స్థితి మన జీవితంలో కలుగుతుంది. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న మనం ఈ గాడిదకు యేసయ్య విలువిచ్చినట్టుగా పాపంలో బంధించబడిన ప్రతి వారిని విడిపించి వారికి విలువిచ్చి తన రాజ్యానికి చేర్చాలని ఆయన ఎంతో ఆశపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాట్లాడుతున్న మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఆ గాడిదలాగా ఎవరిని మోయాలి? యేసయ్యను మోయాలి. యేసయ్యనే మోయాలండి, ఇంకా వారిని వీరిని కాదు. మనకి ఎందుకు ఈ గాడిదని చూసారా? యేసయ్య నన్ను విడిపించాడు, నా కట్లను తెంచాడు. యేసయ్య నా కట్లను తెంచారు కాబట్టి నేను ఈయన మోయాలి అని ఆ గాడిద మోస్తున్నట్టుగా మనం కూడా అటువంటి మనసుతో మోయాలి. యేసయ్య నన్ను నా పాపల నుంచి విడిపించాడు, యేసయ్య నా పాపలను కడిగివేశాడు, యేసయ్య నన్ను రక్షించాడు, యేసయ్య నన్ను పరిశుద్ధపరిచాడు, యేసయ్య నన్ను నీతిమంతులుగా చేశాడు, యేసయ్య తన రాజ్యానికి నన్ను వారసులుగా చేయడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి నేను యేసయ్యను మోయాలి, నేను యేసయ్య కొరకు బ్రతకాలి అని ఒక మంచి తీర్మానం చేసుకుని యేసయ్యనే మోస్తూ మనం బ్రతకాలండి. కొంతకాలం యేసయ్యను మోస్తూ ప్రభా కొంతకాలం పక్కనుండి అయినా నేను మళ్ళీ మోయాల్సినవి కొన్ని ఉన్నాయి అనుకుంటున్నారు కొంతమంది కదా. కొంతకాలం యేసయ్యను మోస్తాం, ఆ తర్వాత యేసయ్యను దించేసి ఎవరు మోస్తాం? మళ్ళా సినిమాల్ని, సీరియల్ని, అవునా, సినిమా హీరోల్ని, వీటిని పాపాలని మోసుకుంటా తిరుగుతున్నారు చాలామంది. యేసయ్యను మోస్తేనే యెరూషలేము పరలోకం. యేసయ్యను మోయకుండా నువ్వు ఎవరిని మోసినా నీకు ఆ యెరూషలేములో అడుగుపెట్టే అర్హత లేదు, ఆ స్థితి ఉండదు నీకు. యేసయ్యనే మోయాలి. నువ్వు బ్రతికినంతకాలం ఎవరు మోయాలంటే యేసయ్యనే మోయాలి. నువ్వు బ్రతికినంత మానం ఆ గాడిదలాగా యేసయ్యనే మోయాలి. మనం యేసయ్యను తప్ప నువ్వు ఎవరిని మోసినా, ఇంకెవరిని మోసినా నీకు దేవుని రాజ్యాలు అడుగుపెట్టే అర్హత లేదు. అంతగా యేసయ్యతో మనం అటువంటి అనుబంధం మనం కలిగి ఉండాలి, అంతగా యేసయ్యతో సహవాసం చేయాలి, అంతగా యేసయ్య కొరకు బ్రతకాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. యేసయ్యను మోస్తేనే మనకు విలువ, యేసయ్యను మోస్తేనే మనకు దేవుని రాజ్యం. ఇంతకుముందు ఈ గాడిద ఎటు తిరిగిందో, ఎక్కడెక్కడ తిరిగిందో తెలియదు, కానీ ఈ విడుదల పొందిన తర్వాత మాత్రం యేసయ్యను మోస్తూ చక్కగా యెరూషలేము వైపుకే నడుస్తుందండి కదా. ఇంతకుముందు ఎక్కడ తిరిగిందో ఈ గాడిద?
ఏ ఏ ప్రాంతాల్లో తిరిగిందో ఈ గాడిద, ఏ ఏ అరణ్యంలో తిరిగిందో ఈ గాడిద. కానీ యేసయ్య విడుదల ఇచ్చిన తర్వాత నేను యేసయ్య కొరకు బ్రతకాలి, యేసయ్యని మోయాలంటూ యేసయ్యని ఎక్కించుకొని చక్కగా కుదురుగా ఎక్కడికి నడుస్తుంది చెప్పండి? ఈ గాడిద ఎటువైపు నడుస్తుందంటే యెరూషలేము వైపుగా నడుస్తుంది. ఇంతకుముందు ఎటెటో నడిచింది ఈ గాడిద. కానీ యేసయ్యను ఎప్పుడైతే విడుదల ఇచ్చారో, ఆయన ఇచ్చే ఆ వస్త్రాన్ని ధరించుకుందో, యేసయ్యను తన మీద కూర్చోబెట్టుకొని యేసయ్యతో పాటు ఎటు ప్రయాణిస్తుందంటే యెరూషలేము వైపుకి వెళ్తుందండి. ఈరోజు మనందరం కూడా ఏం చేయాలంటే, మనకు ఆయన విడుదల ఇచ్చారు, మనం ఆయన కొరకు జీవిస్తూ ఇక నుంచి మనం ఏ వైపుగా మనం ప్రయాణం చేయాలంటే, ఏం చేరుకోవడానికి మనం జీవించాలంటే పరలోకం చేరుకోవటమే మన గురిగా, గమ్యంగా, పరలోకం వెళ్ళటమే మనకు ఆశయంగా, ఈ పరలోకపు మార్గమందు యేసయ్య చూపించిన ఈ మార్గం అందే, ఈ మార్గంలోనే మనం నడవాలి తప్ప ఇక మళ్ళీ పక్కదారి పట్టకూడదు. ఇంతకుముందు ఎప్పుడో గాడిద ఎక్కడెక్కడో తిరిగింది, ఏ మార్గంలో నడిచింది. కానీ యేసయ్య ఇచ్చిన వస్త్రాన్ని ధరించిన తర్వాత, యేసయ్యను తన మీద పెట్టుకున్న తర్వాత ఈ గాడిద చక్కగా నడుస్తుందండి. మనం కూడా మన పాప జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి యేసయ్య చూపిస్తున్న ఈ పరిశుద్ధ మార్గంలో, ఈ నీతి మార్గంలో, ఈ యథార్థమైన మార్గంలో, ఈ రాజ్య మార్గంలో చక్కగా మనం నడుచుకోగలిగితే, యేసయ్యను మోసుకుంటూ వెళ్తే మనం గమ్యానికి చేరుకుంటాం. యేసయ్య లేకుండా మనం గమ్యము చేరలేం. యేసయ్య ఉంటేనే కదా ఈ గాడిద ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేముకి వెళ్ళింది. యేసయ్య లేకపోతే అసలు ఈ గాడిద వెళ్ళగలదా? ఇప్పుడు యేసయ్య ఉంటేనే కదా దానికి అంత ఘనత. యేసయ్య ఉంటేనే కదా. యేసయ్య లేకుండా ఇది దారిలో నుంచి ఉందనుకోండి, ఏమంటారు? మట్టలు కింద వేశారు కదా, అదే మట్టలు ఇచ్చి కొడతారు ఇప్పుడు దాన్ని, అవునా కదా? దారిలో ఉంటే, ఎందుకంటే దారి కట్టుకున్న గాడిద అండి, కొడతారు దాన్ని. ఎందుకంటే యేసయ్య ఉన్నారు కాబట్టి ఆ మట్టల మీద నడుచుకుంటూ చక్కగా వస్త్రం మీద నడుచుకుంటూ వెళ్ళింది. యేసయ్యని దించేసి ఒకసారి పక్కన నుంచి ఏమన్నా ఎలా ఉంటుంది దాని పరిస్థితి? వస్త్రాలు వేస్తారు దానికి, కింద కొమ్మలు వేస్తారా? మరి రమ్మ అని చెప్పి అందరూ ఊరేగిస్తారు దాన్ని. యేసయ్య ఉన్నారు కాబట్టి దాని మీద దానికి అంత ఘనత, దానికి అంత గౌరవం, అంత మర్యాద దానికి, గాడిదకి. అసలు గాడిదని ఎవరు మర్యాద చేస్తారు? అలాంటి గాడిదకి కూడా మర్యాద వచ్చేసింది. ఎవరు ఉండబట్టి? యేసయ్య ఉండబట్టి. దేవునికి స్తోత్రం. చూసారా, యేసయ్య మన జీవితాన్ని ఎప్పుడు బాగు చేసేవాడే, యేసయ్య మన తలను ఇప్పుడు పైకెత్తేవాడే తప్ప యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని అవమానపరిచేవాడు కాదు, సిగ్గుపరిచేవాడు కాదు. మనం ప్రభువుని విడిచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు, ఘనపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు, పరమునకు మనల్ని చేర్చే దేవుడు. యేసయ్యను మోయాలి, యేసయ్యతో ప్రయాణం చేయాలి, యేసయ్య చూపించిన మార్గంలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప యేసయ్యను విడిచిపెడితే, యేసయ్య లేకపోతే ఏం మోసుకుంటూ వెళ్ళినా, ఎవరిని మోసుకుంటూ వెళ్ళినా ఉపయోగం ఏమీ లేదు. యేసయ్య తప్ప, యేసయ్య నీతో ఉంటే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. బహుశా యేసయ్యను విడిచిపెట్టి నువ్వు ఒకవేళ ఏ విగ్రహం వైపు, మరి దేని వైపు నువ్వు మోసావు అనుకోండి, అది తీసుకెళ్తాయా నిన్ను? యేసయ్య తప్ప ఎవరిని మోసినా నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేవు. కాబట్టి ఈ గాడిద తన పాత బ్రతుకంతా విడిచిపెట్టింది, తన కట్లన్నీ తెంచివేయబడ్డాయి. ఈ గాడిద యేసయ్య ద్వారా ఒక నూతన జీవితాన్ని పొందుకొని ఒక అద్భుతమైన జీవితం జీవిస్తుంది. ఇంతకుముందు అరణ్యాల్లో తిరిగింది, ఇప్పుడు దేవుని మార్గంలో నడుచుకుంటుంది. ఈరోజు మనం కూడా అంతే. ఈరోజు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? మనం ఏ పాపంలో అయితే కట్టబడి ఉన్నామో ఆ కట్టలను దేవుడు తెంచాలని పశ్చాత్తాపడి ఆ రక్షణ వస్త్రం ధరించి యేసయ్యను మనం కలిగి ఉండి యేసయ్యను మోసుకుంటూ ఆయన చూపించే మార్గంలో నమ్మకంగా మరణం వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మరణం వరకు నమ్మకంగా నడవాలి తప్ప మధ్యలో మన జీవితాలని వదులుకోకూడదు, మధ్యలో మన యొక్క భక్తిని వదులుకోకూడదు, మధ్యలో యేసయ్యను పక్కన పెట్టకూడదు, మధ్యలో యేసుకు దూరం కాకూడదు. ఎక్కడ ఆగిపోయినా నీ జీవితం ఆగిపోయినట్టే. యేసయ్య లేకపోతే, యేసయ్యను నువ్వు దించిన మరుక్షణమే నీ జీవితం ఆగిపోయినట్టే. యేసయ్య ఉంటేనే గమ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఈ గాడిదలాగా యేసయ్యను మోస్తూ, ఇక యేసయ్య నువ్వు నన్ను విడిపించావు కాబట్టి నిన్ను మోస్తాను, నీ మార్గంలోనే నడుస్తాను, నీ కొరకే జీవిస్తాను, ఇక నేను అరణ్యముల్లోను వ్యర్థంగా తిరగను, వ్యర్థమైన వాటిని మోయను, నిన్నే మోస్తాను, నీ మార్గంలో నడుస్తాను ప్రభు అని మంచి తీర్మానం చేస్తున్నాను. ఒకవేళ